Hello everybody, welcome back to UPSC, APPSC, TSPSC యూట్యూబ్ ఛానల్. మనం జనవరి 14th నాటి వివిధ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఇవి రాబోవు ఎగ్జామ్స్లలో కరెంట్ అఫైర్స్ విభాగంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే అందులో భాగంగా ఇది సెకండ్ వీడియో. చూడండి, మొదటగా ఈ వీడియోలో కమలాగా పేరు మార్చుకున్న స్టీవ్ జాబ్స్ సతీమణి ఈ ఆర్టికల్ని పరిశీలన చేద్దాం. ప్రముఖ యాపిల్ కంపెనీ పరిచయం లేనటువంటి కంపెనీ, ప్రతి ఒక్కరికి యాపిల్ కంపెనీ గురించి తెలుసు. యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ అంటే వర్ణించారు ఆయన. స్టీవ్ జాబ్స్ ఆవిడ యొక్క అంటే స్టీవ్ జాబ్స్ యొక్క సతీమణి పేరు లారిన్ పావెల్ జాబ్స్. ఈవిడ తన పేరుని మార్చుకున్నారు. మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. ఆమె తన పేరును ఈ సందర్భంలో కమల అని మార్చుకున్నారు. నిరంజని అఖాడాకు చెందిన మహామండలేశ్వర స్వామి కైలాసానందగిరి మహారాజ్ ఈయన గారు లారిన్ జాబ్స్కు కమల అని నామకరణం చేశారు. ఇకపోతే లారిన్కు కమల అని గత శుక్రవారం అనగా జనవరి 10న నామకరణం చేశామని కైలాసానందగిరి మహారాజ్ వెల్లడించారు. ఆమె భారతదేశంలో పర్యటించడం ఇది రెండోసారి అని చెప్పారు. ధ్యానం చేసేందుకు ఆమె తన ఆశ్రమానికి వచ్చి వెళ్తూ ఉంటారని పేర్కొన్నారు. భారత్ చేరుకున్న లారిన్ వారణాసి వెళ్ళారు. మహాకుంభమేళా విజయవంతం కావాలని మహాదేవుణ్ణి పూజించాను అని ఈవిడ గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ 50 వసంతాల ఐఎండి అన్న ఆర్టికల్ని ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నాం. దీని కనుక ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేస్తే 50 వసంతాల ఐఎండి 1875వ సంవత్సరంలో జనవరి 15న ప్రారంభమైన భారత వాతావరణ విభాగం. ఈ ఆర్టికల్ని చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, భారత వాతావరణ విభాగం 150 వసంతాలు పూర్తి చేసుకున్నది. చిన్న స్థాయిలో అంటే వర్షమానిని వర్షమానిని ఇంగ్లీష్లో రెయిన్ గేజ్ అని చెప్పి అంటారు. వర్షమానిని లేదా రెయిన్ గేజ్ల ఏర్పాటుతో మొదలైన వాతావరణ శాఖ ప్రస్థానం నేడు వాతావరణ సమాచార రంగంలో ప్రపంచానికే నేతృత్వం వహించే స్థాయికి చేరుకుంది. బ్రిటిష్ వారి కాలంలో 1864వ సంవత్సరంలో సంభవించిన భయంకరమైన తుఫాను అనంతరం 1866, 1871 సంవత్సరాలలో ఋతుపవనాల వైఫల్యం కారణంగా సంభవించిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు వాతావరణ శాఖ ఆవిర్భావానికి బాటలు వేశాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారిగా 1875 జనవరి 15వ తేదీన అవిభక్త భారతదేశంలో అనగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్ ఈ దేశాలన్నింటినీ కలిపి అవిభక్త భారతదేశం అని చెప్పి అంటారు. ఈ అవిభక్త భారతదేశంలో వాతావరణ విభాగం 77 వర్షమానిలను ఏర్పాటు చేసింది. వీటి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా హెచ్ఎఫ్ బ్లాన్ఫోర్ట్ అనే బ్రిటిష్ అధికారి తొలిసారిగా దేశ వర్షపాత పటాన్ని రూపొందించి ఖ్యాతిగాంచారు. చూడండి, 77 వర్షమానిలను ఏర్పాటు చేసింది. ఇది ఒక బిట్టు. తర్వాత వీటి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా హెచ్ఎఫ్ బ్లాన్ఫోర్డ్ ఇతడు ఒక బ్రిటిష్ అధికారి తొలిసారిగా భారతదేశంలో వర్షపాత పటంని రూపొందించి ఖ్యాతిగాంచారు. ఆయన భారత ప్రభుత్వానికి వాతావరణ పరిస్థితుల్ని అవగతం చేసే తొలి వాతావరణ సమాచార అధికారిగా పనిచేశారు అని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ గారు, అంటే ప్రస్తుతం ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ గారు కొనసాగుతున్నారు.
ఇతడు ఈ మృత్యుంజయ మహాపాత్ర గారు ఈ విషయాలు తెలిపారు. అంతేకాకుండా నేడు మిషన్ మౌసంని నేడు ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు మంగళవారం నాడు అనగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 14వ తేదీన మిషన్ మౌసం అన్న కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ మిషన్ లక్ష్యం దేశాన్ని నిరంతరం వాతావరణ విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉంచడం, వాతావరణ పరిజ్ఞానాన్ని పెంపొందించి భారత్ను క్లైమేట్ స్మార్ట్ దేశంగా తీర్చిదిద్దడం ఈ మిషన్ యొక్క ఉద్దేశం. నేను ఏవైతే రెడ్ మార్క్తో మార్కింగ్ చేస్తున్నానో ఆ అంశాల పట్ల జాగ్రత్తగా అవగాహన పెంపొందించుకోండి అని అర్థం. ఇది ఈ ఆర్టికల్లో నేను రెడ్ మార్క్తో టిక్ చేసినవన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ చూడొచ్చు, సునామీ హెచ్చరికలు జారీ ఉపసంహరణ. ఇక్కడ జపాన్ దేశంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ బిట్ అనేది రావచ్చు. జపాన్ నైరుతి ప్రాంతంని భారీ భూకంపం వణికించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. ఆ దేశ వాతావరణ సంస్థ సోమవారం నాడు ఈ విషయం తెలిపింది. అనగా జనవరి 13వ తేదీన ఈ వార్త ప్రపంచానికి తెలిసింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:19 భూకంపం సంభవించినట్లు వెల్లడైంది. భూకంప కేంద్రం ఉన్న మియాజాకి ప్రాంతం, ఇదిగోండి, జపాన్ దేశంలో సంభవించిన భూకంపం యొక్క కేంద్రం ఎక్కడ నమోదైంది అని బిట్టు వస్తే మియాజాకి ప్రాంతం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఎక్కడుంది? క్యూషు నైరుతి ద్వీపంతో పాటు కోచి ప్రాంతానికి జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. చూడండి, క్యూషు నైరుతి ద్వీపం జపాన్ దేశంలో ఉంది. ఇది వార్తలు నిలిచింది కాబట్టి ఎక్కడి నుంచి బిట్స్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, జపాన్ భూకంప కేంద్రము మియాజాకి భూకంప కేంద్రం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక క్యూషు నైరుతి ద్వీపం ఎక్కడుంది అంటే జపాన్లో. ఓకే, క్యూషు నైరుతి ద్వీపంతో పాటు కోచి ప్రాంతానికి కూడా జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం వాటిని ఉపసంహరించింది. భూకంపం వల్ల ఆస్తి ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. ఇది ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు, రోదశిలో పెరిగిన పాలకూర. ఢిల్లీలోని అమిటీ విశ్వవిద్యాలయ పరిశోధకులు రోదశిలోకి పంపిన పాలకూర కణజాలంలో వృద్ధి జాడలు కనిపించాయి. దీంతో వ్యోమగాములు కోసం పంటల సాగుపై ఆశలు చిగురించాయి. గత నెల అనగా డిసెంబర్ నెలలో 30వ తేదీన PSLV C-60 రాకెట్లోని 4వ దశ పోయం-4లో అమిటీ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ఇన్ స్పేస్ అనే సాధనంని రోదశిలోకి పంపించడం జరిగింది. ఇందులో పాలకూర కణజాలం ఉంది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కలు ఎదుగుదల తీరుతెన్నులను పరిశీలించడం దీని ఉద్దేశం. సాంప్రదాయ విత్తనాలకు బదులు కణజాలంని పంపడం వల్ల మొక్కల వృద్ధి ఆరోగ్యంని సులువుగా పర్యవేక్షించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. పైగా పాలకూర పచ్చగా ఉంటుంది. అందువల్ల కణజాల వృద్ధి, మరణం వంటి సందర్భాలలో రంగులో వచ్చే మార్పులను కెమెరాతో సులువుగా పసిగట్టవచ్చు. దీనికి తోడు పాలకూర కణజాల వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. తర్వాత సమ్మిళిత దృష్టితోనే సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలతో క్షీణిస్తున్న జీవ వైవిధ్యం, IPBES నివేదికలో వెల్లడి. ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా నేను చివరి వీడియోలో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా PDF రూపంలో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను కామెంట్ బాక్స్లో.
వీటిని మీరు సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా సాఫ్ట్ కాపీల రూపంలో మీకు నేను అందించనున్నాను. మరొక వీడియోలో వీటిని అందిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, దీని యొక్క ఈ ఆర్టికల్ యొక్క కథాక్రమం చూద్దాం. వాతావరణ మార్పులు మానవ తప్పిదాలతో ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం క్షీణిస్తుందని జీవ వైవిధ్యం పర్యావరణ వ్యవస్థ సర్వీసులపై అంతర్ ప్రభుత్వాల వేదిక వెల్లడించింది. జీవ వైవిధ్యం, రక్షిత నీరు, ఆహారం, ఆరోగ్య భద్రత, ఆరోగ్యం, వాతావరణ మార్పులపై సమ్మిళిత దృష్టి సారించడం ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధించవచ్చని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు, వివిధ సంస్థలు కలిసి ఉమ్మడి విధానాలు రూపొందించాలి అని పేర్కొంది. ఈ మేరకు యుఎన్ఓ, యునెస్కో, యుఎన్డిపి, యుఎన్ఎఫ్, యుఎన్ఎఫ్ఏలతో కలిసి సైన్స్ అండ్ పాలసీ ఫర్ పీపుల్ అండ్ నేచర్ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. అయితే ఈ నివేదికలోని అంశాలను కనుక మనం గమనించినట్లయితే, జీవ వైవిధ్య క్షీణత ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏటా 10 నుంచి 25 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. చూడండి, జీవ వైవిధ్యం యొక్క క్షీణత ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏటా 10 నుంచి 25 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2000 నుంచి 2010 ఈ మధ్య కాలంలో, అంటే 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు, ఈ 10 సంవత్సరాల మధ్య కాలంలో జీవ వైవిధ్య తగ్గుదల ప్రభావాన్ని 41% మంది ప్రజలు ప్రత్యక్షంగా చూడగా, 9% మందిలో తీవ్ర ఆరోగ్య సమస్యలు, 5% ప్రాంతాల్లో పోషక ఆహారాల లోపాలు పెరిగాయి. వాతావరణ మార్పుల కారణంగా గత 50 ఏళ్లలో 12,000 ప్రకృతి విపత్తులు సంభవించాయి. జీవ వైవిధ్య క్షీణత కారణంగా ఒక్కొక్క ప్రాంతంలో ఆయుర్దాయం మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం ఉంటుంది. గత 30 నుంచి 50 ఏళ్లలో జీవ వైవిధ్యం 2 నుంచి 6% వరకు క్షీణించింది. ప్రపంచ జనాభాలోని 50% మంది ప్రజలు జీవ వైవిధ్యం తగ్గడం, రక్షిత తాగునీరు, ఆహార భద్రతల కొరత, ఆరోగ్య ముప్పు, వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను అనుభవిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం ద్వారా నీటి నాణ్యత పెంపు, వన్యప్రాణుల సంరక్షణ, వ్యాధుల నియంత్రణ, వరదల నివారణ చేయవచ్చు. పట్టణాల్లో చెరువుల పరిరక్షణ, పచ్చదనం పెంపు, వీటి ద్వారా నీటి నాణ్యత మెరుగుపరిచి కాలుష్యంని తగ్గించవచ్చు. అటవీ ప్రాంతం తగ్గిపోవడంతో నీటి నియంత్రణ, నాణ్యత, లభ్యత తగ్గిపోయాయి. రక్షిత నీటి సరఫరా లేకపోవటం, పారిశుధ్య నిర్వహణ లోపంతో 50 వరకు వ్యాధులు వస్తున్నాయి. ఇకపోతే జనాభాలో సగం మంది ఆరోగ్యకరమైన ఆహారం కొనలేకపోతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 80% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాలలో 80 కోట్ల మంది ఆహార భద్రతలో ఉన్నారు. సరైన పోషకాలు అందక 2017 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 1.1 కోట్ల మంది గాలి, నీటి కాలుష్యం కారణంగా 2019లో 90 లక్షల చిన్నారులు మరణించారు. సుస్థిర వ్యవసాయ విధానాలు పాటించక జీవ వైవిధ్యం తగ్గిపోవడంతో పాటు నీటి వినియోగం, కాలుష్యం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఇది చూడండి, ఈ సమ్మిళిత దృష్టితోనే సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలతో క్షీణిస్తున్న జీవ వైవిధ్యం, IPBES నివేదికలు వెల్లడి. ఈ ఆర్టికల్ మొత్తం మీద అవగాహన ఉండాలి. ఈ ఆర్టికల్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలోను, అలాగే ఇండియన్ ఎకానమీలోను, అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్లోను, ఈ విభాగాల్లో ఎక్కడి నుంచి బిట్స్ రావడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి దీనిని చెప్తున్నా కదా, మరొక వీడియోలో ఇవన్నీ కూడా, ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా కలిపి ఒక PDF సాఫ్ట్ కాపీ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, తర్వాత వీడియోలో మరిన్ని అంశాలని మనం తెలుసుకుందాం. అంతవరకు వీటిని మీరు చూస్తూ ఉండండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.